మీరు చేసుకోండి, మా ఆధ్వర్యంలో అయింది కాబట్టి అది ఓకే. ఆ సంతకాలు కూడా మా ముందు అయిపోతే క్లోజ్ చేస్తాం. కానీ దానికన్నా ముందు ఒక విషయం మాట్లాడతాను నేను. మళ్ళా మైక్ పట్టుకోవడం బాగుంది కాబట్టి మీ సమస్యలు చాలా ఉంటాయి, మీ నిర్ణయాలు చాలా ఉంటాయి కాబట్టి మాకు కూడా అక్కడ డ్రైవర్స్ ఎలక్షన్ జరుగుతుంది, మేము ఆ ప్రక్రియలో ఉన్నాము. ఏదేమైనా ఆ రచయితల సంఘం చాలా 24 యూనియన్స్లో చాలా డిసిప్లిన్గా చాలా హుందాగా ఉంటూ ఉంది. దీని గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. అలాగే ఫెడరేషన్లో ఏ సమస్య ఉన్నా ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. ఇక వేతనాల విషయంలో కానీ, ఛాంబర్ వారితో చర్చల్లో కానీ, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఆ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా పచ్చూరు గోపాలకృష్ణ గారు ఉంటూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయినాయి. ఈ మధ్యకాలంలో మీరు చూశారు. 24 యూనియన్ల సమస్యలు కానీ అన్నీ కూడా మొత్తం కూడా ఛాంబర్తో సెటిల్మెంట్ అయిపోయాయి. మొట్టమొదటిసారి ఇట్లా రైటర్స్ యూనియన్ కూడా అగ్రిమెంట్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎందుకంటే కొందరికి ఒక వేతనం అనేది ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మొదలు పెట్టారు. దాన్ని కూడా ఛాంబర్ దృష్టికి తీసుకెళ్ళాము. అక్టోబర్లో అగ్రిమెంట్ ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏదైనా ఏ సమస్యలైనా సరే యూనియన్లో పరిష్కరించుకోవడానికి పరిష్కారం అవుతాయి. కాబట్టి ఫెడరేషన్కి ఎప్పుడు కూడా అండగా ఉంటూ ఫెడరేషన్ ముందుకు నడిపిస్తున్న గోపాలకృష్ణ గారికి కూడా మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. నాకు మీరు వహించండి. తెలుగు శ్రీ రచయితల సంఘం ట్రస్ట్కి మా మేడం విజయలక్ష్మి గారు 25,000 రూపాయల చెక్కుని అందజేస్తున్నారు. అలాగే మేము కూడా మా సొంతగా నాకు తెలియదు, ఇప్పుడే చెప్పారు నాకు ట్రస్ట్ అని. సరే మీ వంతు మీకు ఎంతో ఉంటాయి, మా వంతుగా మేము కూడా 25,000 రూపాయలు నేను నా సొంతగా అందరికీ. అట్లాగే గత చాలా సంవత్సరాలుగా మరి ఈ రచయితల సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఇంత మంచి కార్యక్రమాలు ట్రస్ట్ అయితే కానివ్వండి, అట్లాగే మిగతా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉంటారు పెద్ద గోపాలకృష్ణ గారు. మా ఫెడరేషన్ కానీ మా పర్సనల్గా కానీ అన్ని రకాలుగా మాకు ఎప్పుడు చెన్నై నుంచి కూడా ఎంతో హెల్ప్ చేస్తూ ఉండేవారు. పేపర్ మీద ఏం పెట్టాలన్నా కవి గారు ఉంటాం కదా, పెద్ద ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళు, రాయించుకునేవాళ్ళు. అప్పట్లో నేను బాలకృష్ణ గారు పని చేస్తున్నప్పుడు కొన్ని రాసి ఇచ్చేవారు. ఆ అనుభవం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 37-38 సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. ఇట్లా వారితో ఈ అనుబంధ సంస్థలో నేను సెక్రటరీగా ఉంటాం, వారి కోఆర్డినేషన్ చైర్మన్గా, రచయితల సంఘం అధ్యక్షులుగా ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సల్గా అందరితో కలుపుకుంటూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని ఒక పెద్దగా ఉంటూ, అలాగే మేడం అనురాధ గారు, మరి నటరాజ్ గారు, అట్లాగే ప్రతి వ్యక్తి వెనక ప్రతి ఒక్క ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. ఓ శ్రీమూర్తి ఉంటారు, మా బుజ్జక్క గారు. అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. మేము వెంటనే ఎన్నోసార్లు డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మా సమక్షంలో ఇచ్చున్నారు. అట్లాగే డాక్టర్ గారు మిస్సెస్ వచ్చున్నారు. ఇంకా మా మిగతా అదే మీ ముందు ఇచ్చుంటారు. ఇచ్చిన వారందరికీ కూడా మా ఫెడరేషన్ తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాగే చాలా మంచిగా కూల్గా ప్రశాంతంగా హ్యాపీగా ఇంత మంచి ఆర్ట్ సమ్మర్లో కూల్గా వెళ్తున్నారు. అట్లా వెళ్ళాలని ముందుకు తీసుకెళ్ళాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.